మనము అమ్మగారింళ్ళకి పోతే ఒక వారమా లేదా ఒక 10 రోజుల ఇంక అప్పుడే బయలుదేరి వచ్చేస్తాము. అదే ఇంక పోకన్నా ఉంటే అప్పుడే అమ్మ ఎన్ని వచ్చి చాలా రోజులు అయిపోయింది ఇంకా పోలేదు అనుకుంటుంటారు. మన ఇంట్లో అన్నదమ్ములు కానీ ఇంకా కోడళ్ళు కానీ. అదే కోయట్లో ప్రతి శుక్రవారం శనివారం బేస్తారం సాయంత్రం వచ్చేస్తారు. బేస్తారం సాయంత్రం ఇక్కడ కోడళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళకి పోతే అక్కడుండేవాళ్ళు ఇక్కడికి వస్తారనమాట. ప్రతి శుక్రవారం శనివారం ప్రతి శుక్రవారం తప్పకుండా ఒక్క వారం కూడా తప్పకుండా పోతూ ఉంటారు. అదే మన ఇండియాలో అయితే ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి లేదా 6 నెలలకు ఒకసారి 5 నెలలకు ఒకసారి పోతాం మనం అంతే. బేస్తారం వచ్చేసినారనుకో శుక్రవారం శనివారం ఇంకా ఆదివారం మళ్ళీ బయలుదేరతారు పిల్ల జిల్లా అంతా వాళ్ళ ఇళ్ళకోళ్ళు. షిఫ్ట్లు ప్రకారం అనుకో షిఫ్ట్లు ఎట్లా మనకి షిఫ్ట్లు ఎట్లా నైట్ డ్యూటీలు ఎట్లా మారుతారో అట్లా అనమాట. నైట్ డ్యూటీలు మాదిరితో ఓ కోడాళ్ళు వచ్చి కూతురు ఇక్కడికి వస్తే ఇక్కడుండేవాళ్ళు అమ్మగారిళ్ళకి పోతే అలా మారుతూ ఉంటారు షిఫ్ట్లు. నేనుండే కాడైతే మరి నాకు నవ్వు వస్తుంది అనుకో. ఇక్కడ ఉండేవాళ్ళు ఈ కోడాళ్ళంతా అమ్మగారింటికి వెళ్ళిపోతారు. అక్కడ అమ్మగారింటి కాడ ఉండే కోడాళ్ళు ఇక్కడికి వస్తారనమాట. ఇంకా వాళ్ళు అక్కజల్లు బిడ్డలుగా చేసుకునేది. పరాగా ఎక్కడ భార్యలు పరాగా అసలు భార్యలు అక్కాజీలు బిడ్డలే అక్కాజీలు వాళ్ళ కొడుకులు వాళ్ళ కూతుర్లే చేసుకుంటారు వీళ్ళు. మన మాత కాదు కదా వీళ్ళు. ఇంకా అంతా బయలుదేరి అక్కడ చిన్నమ్మ ఇంటికి పోతే వాళ్ళు చిన్నమ్మ ఇంటికి కాడ వాళ్ళు చిన్నమ్మ ఇక్కడ పెద్దమ్మ ఇంటికి అట్లా మారుతూ ఉంటారు. నాకైతే శుక్రవారం అయిందంటే పని మనుషులు ఒక 5-6 మంది వచ్చేస్తారు. పని మనుషులు అక్కడి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అట్లే వెళ్తారనమాట. మంచాలు బట్టవు అసలు అలా ఉంటారు. అదే మన ఇండియాలో అయితే ఎప్పుడు 6 నెలలకు పోయేదానికి కూడా పోయి వచ్చేదానికి కూడా అప్పుడే 4 రోజులు ఉన్నారనుకో అయ్యో ఇంకా పోలేదే అనుకుంటారు. వాళ్ళకి మనకి తేడా ఏమిటంటే ఇంక ఇదే అదేంటంటే అజుడు ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నా ఏమో కానీ ఇంత పెద్ద బంగ్లాలో పని మనుషులతో పనులు చేయించుకుంటా ఉన్నారు వాళ్ళు. ఆ పని మనుషులతో పనులు చేయించుకుంటా వాళ్ళ బిడ్డలకి మళ్ళా పని మనుషులు పెట్టుకొని పని చేయించుకుంటా ఉన్నారు. మనం ఏ జన్మలో ఏ పాపం చేసినామో కానీ వీళ్ళ దగ్గర వచ్చి పని చేస్తూ ఉన్నాం మనం. అదేదో దేవుడు మనకు ఇంత విదేశాలకు రాకుండా ఆడే ఇంటికాడ మనకు బతుకు తీరువు మనకి ఇచ్చినుంటే ఈ కోయట్కి వచ్చే పని మనుషులు బతుకు మనకి ఈకన్నా ఉంటే బాగున్నాం. ప్రతి ఒక్కరికి కూడా నాకే కాదు ప్రతి ఒక్కరికి ఈ పని మనుషులు బతుకు లేకుండా ఉంటే చాలు. ఇంటికన్నా ఏదో ఒక పని చేసుకొని బతుక్కొని భార్య బిడ్డలు తల్లిదండ్రులు అందరూ ఒక దగ్గర ఉంది. ఇక్కడ పనులకు రావాలని మొదలు పెట్టారో ఎవరు కనిపెట్టినారో ఏమో కానీ ఈ విదేశాలలో నెమ్మదిగా ఇంక అందరూ కుప్పలు తెప్పలు చేస్తూ ఉన్నారు. ఇది ఎవరు కనిపెట్టినారు ఈ కోయట్లో పని మనుషులు కావాలని. అబ్బా అదే ఇంటికాడ ఉంటే బాగా హ్యాపీగా పిల్లకాయలతో అమ్మ నాన్నతో అక్క చెల్లెలతో ఉన్న కాడకే తిని గలవ గంజి తాగి అక్కడే ఉందాం కదా మనం. ఈడు ఎవడు కనిపెట్టినాడో కానీ వండే నాయన కోపం వచ్చేస్తుంది నాకు అది ఒక్కొక్కసారి అయితే. ఏం చేద్దాం ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నామో వీళ్ళ దగ్గర వచ్చి పనులు చేస్తూ ఉన్నాం మనం. అయ్యే వాళ్ళే బాగా పనికి పోతారు. ఆడ పని పోయిన కాడ ఏసీయే ఏమో పెద్ద మూటలు మోసేసింది మదిరితో అబ్బా అంట పరిగెత్తుకుంటా వస్తాయి. రావడం ఆమెన అబ్బాయి ఇప్పుడు బాధ ఎంగడం పోయి పొనుకోవడం రావడం పొనుకోవడమే ఏరే పని లేదు. ఒకటికి తినడమా అదర పనుకోవడం పిల్లలు మా పని మనుషుల మీద వేస్తారు. ఆడేమో పెద్ద మూటలు మోసినట్టు అది కారులో కూర్చున్నా ఏసీ ఇంట్లోకి వచ్చినా ఏసీ పెద్ద మూటలు మోసిన మారితో వచ్చి ఆమెన అబ్బా కొట్టుకుంటా పరిగెత్తాయి. అవునాడు బాగా దెంగి పిల్లోల్ని ఆయన పోయి పడుకుంటాయి. అట్లా అలా ఉండరు వాళ్ళు.
మనకేమంటే ఈడ పనులు చేసి మనకి కాళ్ళు నొప్పులు వస్తూ ఉన్నాయి. ఆ డబ్బే 10 రూపాయలు మిగిలింది ఇలా. ఎన్ని సంవత్సరాలు చేసినా కూడా ఇక్కడ డబ్బు అసలు ఇంకా మనకి జీతం వచ్చే కొద్దీ సమస్యలు ఒకదానికొకటి పెరుగుతున్నాయే కానీ తగ్గడం లేదండి. ఏం చేయాలో ఏం అర్థం కాలేదు. ఏదో ఒక 10 రూపాయలు ఈ నెలలో ఒక 10 రూపాయలు మిగులుతున్నది అనుకుంటే ఆ 10 రూపాయలకి మళ్ళీ ఇంకొక సమస్య ఎదురు చూస్తూ ఉండదు. ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరుతాయి ఏమో నాకు అర్థం కాల. ఎప్పుడో ఇంకా చచ్చిపోయిన రోజు సమస్యలన్నీ తీరుతాయి అనుకుంటా. ఇంకా అప్పుడు ఎవరు అడగడు, ఏ సమస్య ఉండదు, ఎటువంటి ఉండదు. మనకి ఎంత పని చేసి ఎంత డబ్బు సంపాదించినా కూడా సమస్య ఒకదానికొకటి మించిపోతూ ఉంటే అదే మెట్టు కొట్టి ఇండియాలో ఉండే 200-300 తెచ్చుకొని పనికి పోయి తెచ్చుకొని మర్యాదగా ఆడ ఆ పూటకప్పుడు తెచ్చుకొని తిన్నే మర్యాదగా ఉంటుంది. ఈడ డబ్బులు సంపాదిస్తూ ఉంటే ఒకదానికొకటి పెరిగిపోతున్నాయి కానీ తగ్గడం లేదు. ఎవరికో అండి ఆ కోయడ్ డబ్బులు మిగలాలంటే అది ఎవరికో అదృష్టం, అందరికీ ఉండదు. కొంతమంది బాగా సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది సంపాదించి తినడానికే సరిపోతూ ఉంది. ఇంట్లో పిల్లలకి ఇంట్లో తినడానికే సరిపోతూ ఉంది. 10 రూపాయలు కూడా మిగిలేసుకోవడం లేదు. అలా కోయట్కి వచ్చి చాలామంది అగసాట్లు పడుతున్నారు, చాలామంది డబ్బులు మిగిలేసుకుంటున్నారు, చాలామంది బంగారం అంట అది అంట కొనుక్కుంటున్నారు. మంచిదే, పొలాలు పట్టులు భూములు అంట ఇండ్లు అవన్నీ కొనుక్కుంటూ ఉన్నారు చాలామంది. బాగా కొంతమంది జీతము తినడానికే సరిపోతున్నది, ఏం చేయలే. అలా ఉంది కొంతమంది బతుకులు. ఎంత సంపాదించినా కూడా ఆడికే వస్తూ ఉంది. ఏం చేయాలండి, ఏం అర్థం కాల. ఈ కోవిడ్లోకి వచ్చి పడినాము నెమ్మదిగా డబ్బు అని చచ్చిపోతూ ఉన్నారు. డబ్బు ఏ వస్తువు కొనాలన్నా డబ్బులు, ఏం చేయాలన్నా డబ్బులు. ఈ డబ్బు పిచ్చి ఎప్పుడు పోతుందో, ఈ డబ్బు సమస్య ఎప్పుడు పోతుందో, ఎప్పుడు పోయేది. పైకి పోయిన రోజే ఆ డబ్బు విషయం అని నోరు ఎత్తకన్నా ఉంటాం. డబ్బు అనే మాట రాకన్నా ఉండేది ఎప్పుడంటే అప్పుడే, ఇంక మనం లేనప్పుడే. ఏం చేయాలండి అబ్బా, నాకు మరీ తల బట్టేస్తూ ఉందండి అబ్బా. సమస్యలు ఒకదానికొకటి నెల వచ్చే కొద్దీ సమస్య పెరుగుతున్నదే కానీ సమస్య తగ్గడం లేదు. ఏమోనండి, ఏం చేయాలి ఏం అర్థం కాల. అందరూ బాగా సంపాదించుకొని బాగా భూమి బట్టలు కొనుక్కోండి, బంగారు కొనుక్కోండి, బాగా డబ్బులు ఎట్లా ఖర్చు చేయకుండా అట్ట ఖర్చు చేయకుండా బాగా పెట్టుకోండి. ఇంకొక విషయం చెప్పాలండి మీకు, ఎందుకంటే నేను వీడియో చేసింది ఒక విషయం చెప్పాలండి. ఇప్పుడు ఏదో టిక్టాక్లో ఏదో వాళ్ళ సంతోషం కోసం చేసుకుంటున్నారు కదా, చేసుకోనియండి. మగవాళ్ళు మీకెందుకు స్వార్థాలు, మీకెందుకు నైనా చెప్పా. ఒకటి కాదు నేను చేసుకొని వాళ్ళ ఇష్టం. కొంతమంది డ్యాన్సులు వేస్తున్నారు, కొంతమంది ఏదో పాటలు పాడుకుంటున్నారు, ఏదో కొంతమంది కన్ను కూడా కొడతా ఉన్నారు. కొంతమంది వీడియోలు చూసినా కొంతమంది అట్లాంటి వీడియోలన్నీ ఇప్పుడు వీడియో చేసే వాళ్ళందరూ చిన్న బిడ్డలేం కాదు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయి, బిడ్డలు ఉన్నారు వాళ్ళకి, అవునా కదా. వాళ్ళకి అన్నీ తెలుసు. వాళ్ళకి మనం వీడియోలు చేస్తుంటే మొత్తం ప్రపంచం మొత్తం చూస్తూ ఉంది, అట్లా మన ఫ్యామిలీ కూడా చూస్తున్నారని వాళ్ళకి తెలుసు. వాళ్ళకి అన్నీ తెలిసే వాళ్ళు అన్నీ చేసుకుంటున్నారు. డ్యాన్సులు వేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, కళ్ళు కొడుతున్నారు, మగవాళ్ళని కూడా కామెడీలు అన్నీ చేసుకుంటున్నారు. వాళ్ళకి తెలుసు అన్నీ. వాళ్ళేం పసిబిడ్డలు కాదు. పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళకి పిల్లోళ్ళు ఉన్నారు, ఫ్యామిలీ ఉంది, మొగుళ్ళు వాళ్ళ భర్తలు అన్నీ ఉన్నారు కాబట్టి అన్నీ తెలుసు. మనం ఇలా డ్యాన్స్ చేస్తే మన ఫ్యామిలీ చూస్తుంది, ప్రపంచం అంతా చూస్తుందని తెలుసు వాళ్ళకి. ఇప్పుడు సినిమా యాక్టర్ ఉన్నారో వాళ్ళు డ్యాన్స్ చేసి ఎందుకే, ప్రపంచం అంతా చూడాలని వాళ్ళు డ్యాన్సులు వేస్తున్నది. అలానే ఇప్పుడు టిక్టాక్లో వాళ్ళు డ్యాన్సులు వేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారు, ప్రపంచం అంతా చూడాలని, వాళ్ళు సంతోషంగా వాళ్ళు చూసుకోవాలని, అంతే కదా వేసుకుంటున్నారు, డ్యాన్సులు వేసుకుంటున్నారు దేవుళ్ళ. అట్టేటప్పుడు మీకెందుకు నాయనా స్వార్థలా చెప్పా. మీకు ఈ స్వార్థం పనికిరాదు నాయనా. నన్ను తిట్టుకునే పర్వాలా.
ఎందుకు కాదు నాయన, ఇప్పుడు ఆడవాళ్ళని ఎవరెవరు తిడుతున్నారో వాళ్ళకి ఒక్క మాట చెప్తాను ఆయన. ఇప్పుడు మీరు సినిమా పోతారు, సినిమా పోతే టికెట్ కొనుక్కొనే కదా హాల్లోకి వెళ్ళేది ఏనైనా. ఇప్పుడు ఇక్కడ మీరు వాళ్ళు ఫ్రీగా డ్యాన్సులు వేస్తుంటే ఫ్రీగా చూస్తున్నారు, డబ్బులు ₹1 ఇలా, వాళ్ళ నెట్టు వాళ్ళ ఫోను డ్యాన్సులు వేస్తున్నారు, మీరు ఫ్రీగా డ్యాన్సులు చూస్తూ ఉన్నారు. వాళ్ళు వేసే డ్యాన్సులు చూస్తున్నారు, వాళ్ళు కన్ను కొట్టేది చూస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అంతా ఫ్రీగా చూస్తూ ఉన్నారు మీరు, అవునా కాదా? మరి డబ్బు లేకుండా టికెట్ లేకుండా ఫ్రీగా మీరు అంత చూస్తూ ఉంటే మళ్ళీ వాళ్ళని ఏలెత్తి చూపించడం మంచిదేనా? చెప్పినైనా చూపించడం మంచిదే? అట్లా చూపించకూడదు కదా, చెప్పు. వాళ్ళకి తెలుసు, ఒరే మనం ఈ డ్యాన్స్ చేస్తే వాళ్ళకి తెలిసినైనా వాళ్ళకి ఇప్పుడు ఈ డ్యాన్స్ చేస్తున్నాం మనము ప్రపంచమంతా చూస్తూ ఉందని వాళ్ళకే తెలుసు, వాళ్ళకేం తెలియకుండా పోలా. కాబట్టి వాళ్ళ వీడియోలు మీరు వాళ్ళ ఫ్యామిలీ కంట వాళ్ళ ఫ్రెండ్స్ కంట అట్ట మీరు షేర్ చేయడం మంచిది కాదు. ఆల్రెడీ వాళ్ళకి తెలుసు, ఆల్రెడీ ప్రపంచమంతా చూస్తూ ఉంది. ఇంకా మళ్ళీ ప్రత్యేకంగా మీరు ఎందుకు పంపడము ఇక్కడ ఒక ఆమె పాప నా దగ్గర శ్రీలంక ఒక ఆమె ఉంది, ఇక్కడ ఉన్నారు నా కాడ. అలానే ఇంటికి వాళ్ళ వీడియోలన్నీ ఇంటికి పంపించినారంట. ఆమె కూడా బాధపడతా ఉంది. ఇక్కడ చాలా వాళ్ళు, మన దేశం కాదు వేరే దేశం, బాధపడతా ఉంది. అట్లా వాళ్ళ ఇష్టము వేసుకొని మీరు టికెట్లు అక్కడ ఫ్రీగా వాళ్ళు సినిమాలు చూపిస్తూ ఉంటే మీరు వాళ్ళని ఏలెత్తి చూపిస్తున్నారు. వాళ్ళు ఏదో ఆ వీడియోలు మళ్ళీ రిపీట్ చేసుకొని చూసుకుంటా సంతోషపడతారు కొంతమంది. ఏనైనా చాలామందికి ఇప్పుడు మీరు వీడియోలు చేస్తున్నారు, ఎప్పుడైనా బాధాకరంగా ఉన్నప్పుడు మీ వీడియోలు మీరు చూసుకొని కొద్దిగా మనశ్శాంతి అనేది ఉంటుందన్నమాట. నేను చెప్పేది తప్పుగా అనుకోకండి ప్రతి ఒక్కరూ. ఏదో టిక్టాక్లో వాళ్ళు మనశ్శాంతి కోసం డ్యాన్సులు వేసుకుంటున్నారు, ఏదేదో చేసుకొని వాళ్ళకి లేని గౌరవం మర్యాద వాళ్ళకన్నీ తెలుసు, కానీ వాళ్ళకి తెలియలేదని మీరు అనుకోకండి, తెలుసు వాళ్ళకి కూడా. అట్టేటప్పుడు వాళ్ళ వీడియోలు షేర్ చేయడం మంచిది కాదు. మీరు వాళ్ళకే తెలుసు, ప్రపంచం అంతా చూస్తున్నారంటే ఎవరో ఒకరు చూస్తారు. ఇప్పుడు ఈ వీడియో మీరు పంపిస్తారు, ఆ ఊర్లోకి వీడియో పంపిస్తేనే అదో రాముల లక్ష్మీదేవి కోడలు లేదా అమ్మ అదో సరస్వతి ఏదో మీ కోడలు డ్యాన్స్ చేస్తున్నది అనేసి చెప్తారనమాట. మీరు పంపించిన వీడియో ఆ ఊర్లోకి చేరితే చాలు, ఆ వీడియో మీరు పంపించిన వీడియో ఇంకా మొత్తం ఊరు మొత్తం తెలిసిపోతుంది. అట్టేటప్పుడు మీరు అట్లా చేయకూడదు నాయనా. ఏదో వాళ్ళు సంతోషంగా చేసుకొని వాళ్ళకేం తెలియకుండా బాధ తెలుసు, అన్నీ తెలుసు వాళ్ళకి, తెలిసే మరి వాళ్ళు చేసుకుంటున్నారు. అన్నీ తెలిసే వాళ్ళు వీడియోలు చేసుకుంటున్నారు, డ్యాన్సులు వేస్తున్నారు, ఏమేమో చేసుకుంటున్నారు, అన్నీ తెలుసు వాళ్ళకి తెలిసే వాళ్ళు చేసుకుంటుంటే మళ్ళీ ప్రత్యేకంగా మీరు ఎందుకు ఎత్తిపెట్టి అడగడం వాళ్ళని, ఆడవాళ్ళని? చెప్పండి ఆయన, మీరు ఎందుకు అట్లా చేయడము? చెప్తున్నారు కొంతమంది మర్యాదగానే చెప్పి, అక్క ఇలా చేయగాకండి, అమ్మ ఇలా చేయగాకండి, అట్టా చేయగాకండి కొంతమంది చెప్తున్నారు మనుషులు, మగవాళ్ళు. కొంతమంది బూతులు తిడుతున్నారు. మీరు బూతులు తిడుతురి, ఆడవాళ్ళు బూతులు తిడుతురి. వాళ్ళకి మీకు ఏం తేడా ఉండదు? గౌరవం, కొంతమంది గౌరవంగా చెప్తా ఉన్నారు, కొంతమంది లంజులు లక్కలని అడుగుతున్నారు. ఆ పక్క నుండి వాళ్ళు లంజులు లక్కలు అడిగితే ఇది సాడుబో సద్దరొట్టిస్తున్నది, ఇదే ఆడ మనిషి. మరి ఆ మాట అడిగినప్పుడు ఆడది గమ్మున ఉంటుందా? చెప్పా. ఏదో చూస్తున్నారు, ఫ్రీగా టికెట్లు ఎక్కడ చూస్తున్నారు చూడండి, అంతవరకే. కానీ మళ్ళా సినిమా చూసి కూడా మళ్ళా నువ్వు బాగలేదు ఇది బాగలేదు నువ్వు వాళ్ళని మళ్ళీ ఎత్తిపెట్టి అడిగి మళ్ళీ వాళ్ళ వీడియోలు పంపించి అట్లా చేస్తే బాగుంటుంది? అదే మంచిదేనా? చెప్పండి, మంచిదేనంట? అలా చేయడం మంచిది కాదు నాయన, అట్లా మంచిది కాదు. ఎత్తేస్తారులే, టిక్టాక్ కూడా ఉండే 2 ఎత్తేస్తారులే, ఇంకా మంచిది ఎత్తేస్తే ఇంకా ఆడికి పోతుంది, అట్లా సగం దరిద్రం పోతుంది. అట్లా ఏదో వాళ్ళ మనశ్శాంతి కోసము ఏదో డ్యాన్సులు వేసుకుంటున్నారు, పాటలు పాడుకొని ఏదేదో చేసుకొని ఏదో పాపం ఇంటికాడ ఫ్యామిలీ ఫ్యామిలీని వదిలేసి రూముల్లో ఒక్కరే ఉండలేక ఏదో మనశ్శాంతి కోసం వాళ్ళు చేసుకుంటున్నారు. కాబట్టి ఆ దేశంలో వచ్చే ఇప్పుడు చాలా మంది ఉన్నారు ఒంటరిగా, కోయిట్లో ఉండే వాళ్ళందరూ ఒంటరిగానే కదా ఉండేదే. బిడ్డలందరినీ దోడకచ్చుకొని తల్లిదండ్రులని అందరిని దోడకచ్చి కోయిట్లో పెట్టుకోలేదు కదా. చెప్పా.
కాబట్టి ఏదో కొద్దిగా మనశ్శాంతి కోసం ఎప్పుడు 24 గంటలు బిడ్డలు అనుకుంటా అమ్మా నాన్న తలుచుకుంటా వాళ్ళు బాధపడకుండా ఏదో కొద్దిగా వాళ్ళ మనశ్శాంతి కోసం ఏదో ఒకటి చేసుకుంటున్నారు. చేసుకొని వాళ్ళకి తెలియదంటూ ఏం లేదు కదా, లోకజ్ఞానం మొత్తం తెలిసిన వాళ్ళే చేస్తున్నది, ఆ డ్యాన్సులు వేస్తున్నది, అన్నీ చేస్తున్నది. అట్లాంటప్పుడు మనం వాళ్ళని ఎత్తిపెట్టి చూపించకూడదు నాయనా. ఏదో చెప్పాలనుకున్నారా గౌరవంగా చెప్పండి, అక్క ఇలా చేయగాకండి, అక్క ఇలా చేస్తే మంచిది కాదనేసి. అంతేగాని లంజులు లప్పకలని తిడుతుంది. ఓళ్ళు ఆడవాళ్ళు ఏమన్నా ఓళ్ళు గమ్మున ఉంటారా? ఓళ్ళు పోస్తే మీకు కింద నుంచి పై నుంచి కిందగా కారేదాకా పోస్తారు ఓళ్ళు కూడా. మీరు ఇంకా అట్లా ఎందుకు అడుక్కోవడం, ఎందుకు అట్లా మంచిదా చెప్పినాయన. మళ్ళీ అక్క ఇలా అనింది అనేసి నన్ను ఏం బ్యాడ్ కామెంట్ పెట్టకాకండి ఆయన. ఏదో మంచి కోసం చెప్తా ఉండ. ఈ ఆడవాళ్ళు డ్యాన్సులు వేసి ఫ్రీగా డ్యాన్సులు వేస్తున్నారే, సినిమాలు వేసినట్టు ఫ్రీగా చూస్తున్నారు టికెట్ లేకుండా. అలాంటప్పుడు మీరు ఫ్రీగా సినిమా చూసి కూడా వాళ్ళని అంటున్నారే అనేసి నేను అంతే తెలుసా అంటున్నా నేను. సరే నాయనా, ఎవరిని ఏం మాట్లాడుకోకుండా వాళ్ళ ఇష్టం చేసుకొని ఓకే నాయనా. ఏదో నాకు 4 మాటలు చెప్పాలనిపించింది, చెప్పినాను నాయనా, అంతవరకే. కానీ ఇంకా అంతకు మించి నాకు ఏం లేదు. మీ ఎవరి మీద ఎటువంటి చెడు ఉద్దేశం లేదు. అందరూ నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు అంతే. ఓకే, బాయ్ నాయనా.